సో ఇక్కడ చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ సూపర్ హీరోస్ ఫైటింగ్ టు ఫ్రీ రాడికల్స్. ఇక్కడ ఫైటింగ్ అంటే బయట ఉన్నటువంటి మనం కొట్టుకోవడం కాదు సార్. దాన్ని ఆ ఫ్రీ రాడికల్ ని మళ్ళీ హెల్తీ సెల్ గా మార్చగలిగే సామర్థ్యం ఉన్నది ఏంటి అని చెప్పారంటే యాంటీ ఆక్సిడెంట్స్. మరి అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ ఇవాళ మనకి ఎలా దొరుకుతుంది? ఇక్కడ మీరు చూడగలిగితే ఏవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ఫ్రూట్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, బెర్రీస్ కావచ్చు, ఇక అవి పాకే కావచ్చు, ఎగిరే కావచ్చు, నడిచే కావచ్చు, ఏం కావచ్చు, వెజ్ ఆర్ నాన్ వెజ్, వీటన్నిటిని కనుక మనం మిక్స్ చేయగలిగితే, వాటన్నిటిని రెగ్యులర్గా కనుక కన్జ్యూమ్ చేయగలిగితే దాంట్లోంచి మనకి ఫ్రీ రాడికల్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు మన వాళ్ళ డైట్కి చూడండి, మన పూర్వీకుల దగ్గరికి ఒకసారి వెళ్ళండి. ఎటువంటి ఫుడ్ తిన్నారని చెప్పారంటే వాళ్ళకి ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు అనే రిస్ట్రిక్షన్ లేకుండా క్వాలిటీ ఆఫ్ అన్ని రకాల పచ్చి వాటిని తిన్నారు, ఉడికిచ్చిన వాటిని తిన్నారు, కందల్ని తిన్నారు, చెట్ల వేర్లను తిన్నారు, ఆకులను తిన్నారు, అన్ని రకాలు తిన్నారు. కాబట్టి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ వాళ్ళ బాడీలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అటువంటి రెసిస్టెన్స్ పవర్ పెరిగింది, వ్యాధి నిరోధక శక్తి పెరిగింది, యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యం పెరిగింది. లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బి ద ఫుడ్. ఎస్ ఆర్ నో సార్? నిజంగా మన పూర్వీకులకి ఆహారమే ఔషధంగా పనిచేసిందా లేదా? మన పూర్వీకులకి ఆహారమే ఔషధంగా ఉపయోగపడింది. కానీ మనకేంటి అని చెప్పానంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఆహారం అనేది ఔషధంగా ఉపయోగపడే పరిస్థితిలో లేదు. సో ఇక్కడ మీరు చూస్తే కొంత హెల్త్ కాన్షియస్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక విషయం చెప్పేది ఏంటి అని చెప్పారంటే, దీంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ 34 రకాల ఇంగ్రీడియంట్స్ ని ప్రపంచవ్యాప్తంగా హై క్వాలిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉన్నటువంటి వాటిని మాత్రమే ఇక్కడ మనం త్రూ లీగల్ ఒక గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ కావాలో అటువంటి పర్మిషన్స్ అన్నిటిని తీసుకొని ఈ ప్రొడక్ట్ లో యాడ్ చేయడం జరిగింది. అందుకని ఈ ప్రొడక్ట్ సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటేషన్స్ మనకు ఉంటాయి. ఇక్కడ కొలమానం ఏందని చెప్పారంటే, ఇంతకుముందు మన పూర్వీకులు ఏదైనా ఆహారం తిన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి కొలమానం లేదు. కానీ ఇవాళ మనం దానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పని మాత్రమే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మనకి. ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేకపోతే ఇంకొకరికి ఇవ్వడానికి మీరెవరు, తేవడానికి కంపెనీ లేవు. ఎస్ ఆర్ నో సార్? సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలా వద్దా? ఎలా పడితే అలా పోయి నేను పలానా ప్రోడక్ట్ ఇలా తీసుకొస్తాను చెప్పానంటే అయితేయా? ఒకవేళ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నా కానీ సైంటిఫిక్ రీజన్ కావాలి.